మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి, చెడు ఎక్కడున్నా వదిలిపెట్టాలి. ఇవాళ వక్ఫ్ చట్టానికి సంబంధించి ముస్లిం సామాజిక వర్గం వివిధ ప్రాంతాలలో సభలు, సమావేశాలు, అలాగే ర్యాలీలు నిర్వహిస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తా వాళ్ళకి వక్ఫ్ ఎంత ముఖ్యమైందో అన్నటువంటిది వాళ్ళతో చెప్పి దాని ద్వారా వాళ్ళ సంతకాలు తీసుకుంటే వాళ్ళ చేత మెయిల్ చేపిస్తా కంటిన్యూ చేస్తుంది. హిందూ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి కంటిన్యూటీ మిగతా ప్రజా సంఘాలు ఎందుకు చేయలేకపోతున్నాయంటే అదే హిందూ సమాజంలో ఉన్నటువంటి లోపం. అంటే అది కేవలం హిందువులకు సంబంధించిన సమస్య వస్తే అదేదో ఆర్ఎస్ఎస్ వాళ్ళ సమస్యలాగానే ఉంది తప్పించి అది సమాజానికి సమస్యలాగా లేదు. నీ ఇంటిని రేపు పొద్దున వక్ఫ్కి వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఫీల్ అవ్వాలి. నాకేం సంబంధం లేనుకుంటే ఆ ఊర్లో జరుగుతుందంటే రేపు పొద్దున నీ దగ్గరికి కదా వచ్చేది. గుళ్ళనే తీసేసుకుంటున్నారు, ఏకంగా కోర్టులనే తీసేసుకుంటున్నారు. లేనటువంటి అంటే అందులో ఒక చట్టంలో ఉన్నటువంటి లొసుగునడ్డు పెట్టి వాడుకుంటున్నారని తెలిసినప్పుడైనా సరే హిందూ సమాజం సంఘటితం కాలేకపోవడం అంటే ముస్లింలు చూసి నేర్చుకోవడం బెటర్ ఈ విషయంలో, సంఘటితం కావడం విషయంలో.